సో ఈరోజు మనం డైలీ ఫుడ్స్ ఏవైతే తింటామో అవి మన టీత్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో మాట్లాడదాం. సో రోజు మార్నింగ్ లెగవగానే మన అందరిలో 70% ఏం తీసుకుంటారు? అయితే కాఫీ లేదా టీ. సో ఈ కాఫీ టీ తీసుకోవటం వల్ల మీ టీత్ అనేవి స్టెయిన్ అవుతాయి. ఎందుకు స్టెయిన్ అవుతుంది? ఎందుకంటే దానిలో టానిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. సో అది ఒక ప్లాంట్ నుంచి డిరైవ్ అవుతుంది. సో దానివల్ల మన టీత్ అనేవి స్టెయిన్ అవడానికి మెయిన్ రీజన్. సో అలానే నేను కాఫీ కానీ టీ కానీ మానేమని చెప్పను. సో ఇలా స్టెయిన్ అయినప్పుడు ఎలా ఓవర్కమ్ అవ్వాలో చెప్తాను నేను. సో ఈరోజు మనం కాఫీ టీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేవగానే కాఫీ టీ తాగాలి అనుకుంటే మీరు 10 to 15 మినిట్స్ లోపల తాగేసేయండి. డ్రాగ్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తారు, ఒక కప్లో వేసుకుని చాలాసేపు తాగుతూ ఉంటారు. సో అలా చేయకుండా 10-15 మినిట్స్లో కాఫీ కంప్లీట్ చేసేయండి. ఇంకొకటి, దీనివల్ల ఏమవుతుంది, సో త్వరగా తాగటం వల్ల నోరు ఎసిడిక్గా ఉండదు ఎక్కువసేపు. సో దానివల్ల ఎనామిల్ అంటే పింగాణి అరగకుండా ఉంటుంది, క్యావిటీస్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇంకొకటి, స్టెయిన్ ఫామ్ అవ్వకూడదు. ఎలా ఫామ్ అవ్వకుండా ఉంటుంది? సో కాఫీ తాగిన వెంటనే అయితే పుక్కిలించేయటం లేదా ఒక సిప్ ఆఫ్ వాటర్ తాగటం చేయండి. దానివల్ల స్టెయిన్ వెళ్ళి మీ టూత్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో స్టెయిన్స్ ఫామ్ అవ్వవు. సో కాఫీ అండ్ టీ లవర్స్, కాఫీ తాగండి, టీ తాగండి, కాకపోతే నేను చెప్పినవి ఫాలో అవ్వండి.